జగన్మోహన్ రెడ్డి గారి పాలన మన అందరము చూసాం. ఎంత మంచి పరిపాలన, ఒక రామరాజ్యం లాంటి పాలన ఈ రాష్ట్రంలో ఇస్తే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రాక్షస రాజ్యంలా, ఒక రావణ కాష్టంలా చేసేసిన పరిస్థితి, ఒక విధ్వంసకరమైన పాలన అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూస్తే ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసేస్తూ ఉన్నారు. కేవలం ఏడాదిలో 1,65,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అప్పులు చేయడం జరిగిందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల టైంలో ఏమన్నారు, సంపద సృష్టించేస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించారు. ఏవి సంపద, ఏది అప్పులు చేయడమే సంపద అని మేము అడుగుతూ ఉన్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి తీసుకుంటే 3,30,000 కోట్లు మాత్రమే అప్పులు చేయడం జరిగింది. కేవలం ఏడాదిలోనే అందులో సగం అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసేసిన పరిస్థితి మనం చూసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో 2,75,000 కోట్ల రూపాయలు